హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? ఇదైతే ఈరోజు రెండో కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి అందరికీ. అయితే పొద్దున్నే ఇంకా 3:30కి అలా లేచి ఇంకా పనులన్నీ ఇలా చేసుకున్నాను. నేను ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయట కార్తీక దామోదరంకి పూజ చేసుకుని ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వరులకి పూజ అయితే అయిపోయింది. తెలిసిందే కదండి, ఇంకా తెల్లవారుజామున ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవడమే. ఈ రోజు కూడా ఉపవాసం అయితే ఉన్నానండి నేను. ఇంక ఈ కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు ఉంటాయో అన్ని సోమవారాలు ఉపవాసం ఉంటాను కుదిరితే. ఇంక ఈ సోమవారం కూడా ఉపవాసం ఉన్నాను, తెలిసిందే కదా. ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అత్తేసర పచ్చిపులుసు అయితే చేసుకుంటారండి. మా అత్తయ్య వాళ్ళు అదే చేసుకున్నారంట. అది చేసుకుని ఇంకా ముందు కాలుబైరుకి పెట్టేసి కొంచెం పెరుగు కలిపేసి అత్తేసరిలో బెల్లం ముక్క పెట్టి మనం స్నానం గట్ట అన్నీ దీపావళి గట్ట అన్నీ అయిపోయిన తర్వాత పట్టుకెళ్ళి కాలుబైరుకి పెట్టాలండి. పెట్టేసిన తర్వాత మనం భోజనం చేయడమే. చాలామంది అయితే చలివిడి తింటారు, కొంతమంది లేదంటే టిఫిన్ తింటారు. చలివిడి అయితే పున్నానికి తింటారు. మాకైతే అప్పుడు కూడా అత్తేసరేనండి. మా అత్తయ్య వాళ్ళేంటి, మా అమ్మ వాళ్ళేంటి, ఎవరైనా సరే. మరి అందరూ గుళ్ళకి గట్ట వెళ్తున్నారండి కార్తీక మాసం కదా. మేమైతే నాకు తోటికోళ్ళు ఒకతే, మా ఆడబడుచు కూడా ఒకతే. ఇంక మేము ముగ్గురం అయితే కార్తీక మాసం వచ్చిందంటే తిరగలేని గుడి అంటూ లేదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుని అయినా సరే వెళ్ళిపోయేవాళ్ళం గుళ్ళకి. అయితే మా ఆడబడుచు మా ఊరి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇంకా నాకు ఈ షాప్లోని గట్రా కుదరట్లేదు, ఏ గుడికి వెళ్ళలేకపోతున్నాను నేను. ఇటు వచ్చి ఇంకా మా ఊర్లో అయితే శివాలయం ఉంటుందండి, ఊరి చివరన. అయితే శివాలయంలోకి వెళ్తున్నాము, లేదంటే ఇంక ఇంట్లోనే చేసుకుంటాను ఇలాగా. మరి మీరందరూ అయితే గుళ్ళకి వెళ్తున్నారండి, కానీ గుళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్త అండి. ఎక్కువ రసగా ఉన్నప్పుడు వెళ్ళకండి. గుళ్ళకి ప్రత్యేకించి ఒక వారమే వెళ్ళాలని ఏమీ ఉండదు కదండి, ఉత్తప్పుడైనా వెళ్ళొచ్చు. మనం ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా దీపారాధన చేసుకోవచ్చు గుళ్ళకి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూస్తున్నాం కదా, చాలా చాలా చూస్తున్నాం టీవీల్లోనే గట్టాను. జాగ్రత్తగా ఉండండి. ఇంకేంటండి మరి, మేమైతే పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట అయితే కార్తీక దామోదరంకి పూజ చేసి దీపాలు అయితే ఇలా వదిలేసాను నేను. పల్లెలో నీళ్ళు గట్ట పెట్టుకుని, తెలుసు కదండి అందులోనే. ఇంకా గడప పూజ కూడా అయిపోయింది తెల్లవారుజామునే. ఇంక ఇంట్లో పూజ కూడా పార్వతీ పరమేశ్వరికి అయిపోయింది. ఇంకా వంట అయితే చేసుకోవాలండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.